Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you're all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. ఇవాళ మనం ఈ ప్యాషన్ ఫ్రూట్ నెక్స్ట్ స్టేజ్ చూద్దాం. మనం రీసెంట్గా తీసినటువంటి వీడియోలో మొత్తం కంప్లీట్గా ఈ చివరి నుంచి ఆ చివరికి అన్ని ఫ్రూట్స్ వచ్చినాయి, ఇదేదో సెట్టింగ్లో వచ్చినట్టుగా అన్ని పళ్ళు వచ్చినాయని చెప్పాను కదా. సో అవి మరి ఇప్పుడు పండినాయి. లాస్ట్ టైం చెప్పినప్పుడు మీకు చెప్పాను అది డార్క్ గ్రీన్ నుంచి ఒక రకమైనటువంటి వైట్ కలర్లోకి మారుతుంది అని. ఇక్కడ మనం చూస్తే నా వెనకాల మీ దగ్గర కనిపిస్తుంది మీకు ఈ కలర్లో మనకి డార్క్ కలర్ గ్రీన్ మనకి స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఉండేటట్టుగా ఉంటాయి. అది స్లోగా వైట్ ఒక ఒక చుక్కలాగా వచ్చి ఆ చుక్కతో వైట్ కలర్ లాగా వచ్చేస్తుంది. ఇది మీకు పండుతున్నట్టు లెక్క. మనకి పండిన జామకాయ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ. అలాగా ఈ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా స్టేజ్ని బట్టి మనకి పండుతూ ఉన్నాయి. ఆల్రెడీ మీకు అప్పుడు వీడియో చూపించిన దగ్గర నుంచి రోజుకు రెండు మూడు అలా పండుతూ ఉంటాయి. మనకి అవి ఎట్లా ఉంటాయంటే సింపుల్గా పొద్దున్నే వచ్చేసి ఒక 2-3 కోసుకొని వెళ్ళిపోయి అందులోంచి తీసేసి వాటిని జ్యూస్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్తో పాటు పెట్టి పంపించేస్తున్నాం. సో అట్లా మీకు ఇవి కనుక చేతిలో ఉంటే రకరకాలుగా ఉపయోగపడతాయి. చాలా బాగుంటుంది టేస్టీగా. కొంచెం ఒక్క షుగర్ కలుపుకొని కొంచెం మీకు ఏంటంటే 2 రకాలుగా చేసుకోవచ్చు జ్యూస్. కొంతమందికి అందులో ఉండే గింజలు అట్లా పంట కింద పడి నవ్వులుతూ ఉంటాయి, ఇష్టంగా ఉంటే డైరెక్ట్గా జ్యూస్ని నీళ్ళల్లో కొంచెం డైరెక్ట్గా చేసుకొని తాగేయచ్చు. లేదంటే అట్లా గింజలు వద్దు అంటే మిక్సీ చేసేసుకొని కూడా పెట్టచ్చు. ఆ గింజలతో పాటు మిక్సీ చేసేసినా కూడా అది మనకి మంచిదే, హ్యాపీగా తినేయచ్చు. సో అట్లా ఆ 2 రకాలైనటువంటి జ్యూసెస్ చేసుకొని ఇంకొక థర్డ్ వెరైటీ ఏంటంటే అది కట్ చేసి డైరెక్ట్గా అందులో ఉన్నటువంటి పల్ప్ని మనం స్పూన్తో డైరెక్ట్గా తినేసేయచ్చు. ఒకవేళ కావాలి అంత పులుపు మనకి పట్టలేమో అనుకుంటే అందులో ఇట్లా మన చక్కగా బాల్ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఒక మంచి పండు కాయని కట్ చేసి దాంట్లో లోపల ఉన్నటువంటి ఆ పల్పులో కొంచెం షుగర్ వేసుకొని తినేసేయచ్చు. ఆ పల్పు కట్ చేసి చూపిస్తాను మీకు. సో అది ఇట్లా మనకి కలర్స్ అన్నీ మారి చక్కగా వస్తుంది. ఇది పండు మనం తీసుకునే దాని విధానం గురించి. తర్వాత మనం డిఫరెంట్ స్టేజెస్లో ఈ పర్టికులర్ ప్యాషన్ ఫ్రూట్ని చూస్తూ వచ్చాం. ఈ స్టేజ్ దాటిన తర్వాత ఇప్పుడు అన్నీ పండుతూ వస్తాయి, కోసుకుంటూ వెళ్తాం, ఇవన్నీ హ్యాపీగా జ్యూసులు తాగేస్తాం. తర్వాత ఏం చేయాలి మరి మన మొక్కకి ఏం చేయాలి? ఆ ప్లేస్లో ఇప్పుడు ఎక్కడైతే మనకి ఇలా వచ్చేసి స్టెమ్ అయిపోయి అక్కడ పండ్లు అన్నీ అయిపోయి మనం తీసేసుకుంటామో అది ఇంకా మనకి ఫర్దర్గా అక్కడి నుంచి రాదు. కాబట్టి దాన్ని మనం అక్కడికక్కడ ప్రూన్ చేసుకోవాలి. మనం ఏంటంటే ఇది క్రాప్ అంతా ఒక్కసారిగా అవ్వదు కాబట్టి అయిపోయి మనకి పండ్లన్నీ అయిపోయినాయి అక్కడ మనం తీసేసుకున్నాము అన్నప్పుడు అది ప్రూన్ చేసుకుంటూ వెళ్తుంటే దాంతో మనకి కొంచెం క్లియర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అలా అయిన వాటిల్లోంచి మనం మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవచ్చు. కొంచెం ముదురుగా ఉన్న స్టెమ్స్ని తీసి మన రూటింగ్ హార్మోన్స్ తీసుకొని మనం మళ్ళీ ఒక చిన్న చిన్న ప్యాకెట్స్లో పెట్టి మనం మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాపగేట్ చేసేటప్పుడు ఆ స్టెమ్స్ కొంచెం ప్రాపర్గా చూసుకొని మనం సెలెక్ట్ చేసుకొని బాగా ముదురుగా వచ్చినవి వాటిని మనం మళ్ళీ చిన్న ప్యాకెట్స్లో కానీ లేదా ఒక పెద్ద కుండీలో రూటింగ్ హార్మోన్ పెట్టి ఒక 3-4 పెట్టి వాటిని బతికించవచ్చు మళ్ళీ. సో అది మనం తర్వాత చేద్దాము ప్రాపగేషన్. ఇవాళకి మాత్రం ఇందులో ఉన్నటువంటి ఒక ఫ్రూట్ని తీసి కట్ చేసి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను పల్ప్. ఒకసారి ఏమేమి పండినాయి ఎట్లా ఉందో ఒకసారి మళ్ళీ చెట్టు గురించి చూద్దాం. ఇక్కడికి వెళ్తే మనకి పైన ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇదంతా పండినాయి, ఇక్కడ పండినాయి, ఇంకా కొన్ని గ్రీన్గా అలా కనిపిస్తున్నాయి మనకి పండ్లు. ఇవన్నీ ఇంకా పచ్చిగా ఉన్నట్టు, ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి. ఇంకా ఇటువైపు ఇలా ఈ బరువుకి కంప్లీట్గా కిందకి ఇట్లా ఏలాడుతూ ఉన్నాయి. ఇట్లా చెట్టు చుట్టూతా అంతా ఉన్నాయి అక్కడక్కడ పండిపోయినవి. ఓకే, మీరు తినేటైతే మీరు సో ఈ ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తే ఈ ప్యాకెట్స్లో మనం ప్రీవియస్కి కట్ చేసి పెట్టినటువంటివి అవి ఆల్రెడీ బతికి మంచిగా చిగుళ్ళు వచ్చినా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవి చక్కగా చిన్న స్టెమ్స్ కట్ చేసి పెడితే
వాటికి ఇట్లా పైన చక్కగా బతికేసి చిగుళ్ళు వచ్చినాయి. ఇది మనం అవకాశం ఉంటే మాత్రం చక్కగా ఎక్కడన్నా సైడ్ సందు ఉన్నా లేదంటే కింద డైరెక్ట్గా నేలలో పెట్టగలిగితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. కోర్స్ టెర్రస్ గార్డెన్లో కూడా పెట్టుకోవాలి కదా, మరి అన్ని టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటున్నా ఉంటే ఇట్లా పెట్టేటైతే మంచి కొంచెం పెద్ద డ్రమ్లో పెట్టండి. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను. ఈ పెద్ద డ్రమ్స్లో పెడితే ఆ వాటికి కూడా మనకి కాయలు వస్తాయి. సో బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే దానిలో వేరే ఏమీ పెట్టకుండా ఓన్లీ ప్యాషన్ ఫ్రూట్ ఒకటి పెట్టి దానికి మంచిగా రెగ్యులర్గా న్యూట్రిషన్ అందిస్తూ ఉండండి. అట్లా ఉంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది మనం కంప్లీట్గా నేలలో పెట్టాం కాబట్టి ఇది అసలు ఇట్లా ఫుల్గా పాకేసింది. సో నేలలో అవకాశం ఉంటే మాత్రం తప్పనిసరిగా అది నేలలో పెట్టుకోండి. దానికి చిన్న ప్లేస్ చాలు, జస్ట్ ఆ నేలలో ఉండే ప్లేస్ చాలు. పైకి మనం పందిరి మాత్రం స్ట్రాంగ్గా వేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా మన దగ్గర చాలా వేరేవి కూడా చేసి పెట్టున్నాము. ఈ శాంపుల్కి చూపిస్తాను. ఇవన్నీ మన దగ్గర సేల్కి ఉన్నాయి. మనకి ఇవి కావాలి అన్న వాళ్ళు నేను మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ చేయండి. సో యూ కెన్ గెట్ దెమ్. అది మంచిగా చక్కగా ఇట్లా స్టెమ్ చిగుళ్ళు వచ్చి బతికినవన్నీ రెడీగా చేసి ఉంచుతాము. అలా చేసినవి మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు ఎంత ఏంటి ఎప్పుడు ఎట్లా తీసుకోవాలనే డీటెయిల్స్ చెప్తాం. ఇప్పుడు మనం ఒక పండు తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక పండు ఉంది, ఇది తీసుకొని కట్ చేద్దాం. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నాయి, చాలా బాగున్నాయి. యాక్చువల్గా చాలా వచ్చినాయి. నేను కట్ చేస్తాను. ఇది లాస్ట్ టైం చెప్పినట్టు దీనికి కొంచెం మందంగా ఉంటుంది తోలు. లోపల పల్పు చూడండి, ఇది ఆరెంజ్ కలర్లో వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇది తోలు ఒకరు పలచగా ఉన్నట్టే. ఇది మామూలుగా అయితే ఇంకా మందంగా ఉంటుంది తోలు. దీన్ని నేను మీకు దీంతో స్కూప్ చేసి చూపిస్తాను. మంచి జ్యూసీగా ఉంటుంది. ఈసారి నిజంగా బాగున్నాయి ఇవి. అంతకుముందు చేసినప్పుడు జ్యూస్ తక్కువ, ఇది మందంగా. ఇది మామూలుగా అయితే బత్తాయి కంటే కొంచెం మందంగా ఉంది అంతే. దీనికంటే డబల్ ఉంటుంది నార్మల్గా. ఓకే, ఇది జ్యూస్, దీంట్లో పల్పు అంతే. ఇట్లా అవి బౌల్స్ లాగా కూడా పనిచేస్తాయి చక్కగా. మనం మామూలుగా వస్తే పైకి వచ్చినప్పుడు మీరు పులుపు బాగా ఇష్టపడేటైతే డైరెక్ట్గా తినేసేయచ్చు. లేదు దీనిలో కొంచెం షుగర్ వేసుకుంటే ఇది వచ్చేస్తుంది, డైరెక్ట్గా తినేసేయచ్చు. ఈ గింజలు కొంచెం షెల్ గట్టిగా ఉంటుంది. ఆ షెల్ గట్టిగా ఉంటుంది కాబట్టి అలా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనకి కాకరకాయ కూరలో కూడా అంతే. ముదురు వచ్చినాయంటే కొంతమందికి ఆ గింజలు ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో దాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి దాన్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అది ప్యాషన్ ఫ్రూట్. సరే, మనం మిగిలినవన్నీ ఎక్కడెక్కడ పండినాయో అవన్నీ చూసి కోసుకుంటూ వెళ్దాం. ఇవి మాత్రం భలే ఉంటాయి, బాల్స్ లాగా రౌండ్గా చక్కగా వస్తాయి. ఇక్కడ ఒకటి ఉంది, కొంచెం కొన్ని చిన్న సైజులో కూడా ఉన్నాయి. ఇది ఇంకొకటి కూడా ఏంటంటే, ఇది కోస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది, బరువు కూడా తగ్గుతుంది. పండిన తర్వాత ఇది బరువు తగ్గిపోతుంది.
సో ఇగోండి, ఇవాళ మనకి బుట్ట నిండా పళ్ళు. ఇవి ఓన్లీ ఒక పోర్షన్ అంతే. మనకి ఇట్లా రోజు చెప్పాను కదా, ఆల్రెడీ ఈ పాటికి ఇన్ని కాయలు కోసేసి ఉంటాం మనం. రోజుకి ఎప్పటికప్పుడు వచ్చి అవసరమైనప్పుడు ఒక 2-3 పండిన అలా కోసుకొని వెళ్ళిపోతే, ఒక 3 పండ్లు తీసుకుంటే ఒక 2-3 గ్లాసులు ఈజీ. యూ కెన్ సే దట్ ఒక పండుకి ఒక గ్లాస్ జ్యూస్ అంత ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి, దీన్ని ఇప్పుడు ఇట్లా బల్క్లోకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మరి ఇప్పుడు ఇంత పల్పు వస్తుంది కదా, ఒక్కసారి తాగలేం, అప్పుడు దాన్ని స్టోర్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఎప్పటికప్పుడు పండినట్టుగా కోసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఇది ఇలా పండినప్పుడు చక్కగా ఇట్లా బాల్ లాగా రౌండ్గా ఉంటుంది, స్టిఫ్గా. స్లోగా ఏమవుతుంది, ఇలా 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 కుంచుకుపోతుంది. అది డ్రై అయిపోయి ఆ లోపల ఉన్నటువంటి పల్ప్ అంతా పోయి ఇలా చిన్నగా అయిపోయి రాలిపోతుంది. సో అందుకని మనం ఎప్పటికప్పుడు చూసుకొని కోసుకుంటూ ఉండాలి. రైట్, మనం ఇందాక చూసినట్టుగా పందిరి నిండా ఉన్న కాయలు ఉన్నాయి కదా, రాఘవేంద్రరావు సెటప్ లాగా. సో వాటిల్లోంచి కోసినవి ఇవి చూస్తే, ఇప్పుడు మీ దగ్గర ఇది ఫుల్గా పండి చక్కగా నున్నగా బాల్ లాగా వస్తుంది. ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. దాని తర్వాత ఈ స్టేజ్ వరకు కూడా మనకి చెట్టు మీద నిలుస్తుంది. దాని తర్వాత చెట్టు మించి అదే రాలిపోతుంది. ఎట్లా అంటే, ఇప్పుడు ఈ కాయ చూస్తే ఇది మెల్లగా ముడత మొదలవుతుంది. ఆ ముడత మొదలయ్యి ఇది ఇట్లా మనం బయటకు తీసినా కూడా మనం కోయకుండా ఉంచితే ఇట్లాగే ముడత మొదలవుతుంది. ఇట్లా స్టేజ్ వారీగా ఒక సాఫ్ట్ నుంచి ఇలా స్లోగా ముడతాయి, ఇలా అయిపోయి ఎండిపోతుంది. దాని లోపల సీడ్స్ వరకు మిగులుతాయి, గుజ్జంతా ఆవిరైపోతుంది. సో ఇప్పుడు అట్లా ఇలా కోసి ఉంచినవి ఇవి ఒక 3-4 డేస్ బ్యాక్ అనుకోండి. ఇక్కడ వచ్చి ఇవి ఇంకొక 2 డేస్ బ్యాక్. ఇవేమో ఇవాళ కోసుకొచ్చినవి. ఇట్లా సుమారుగా ఓసారి మొదలు పెడితే ఇక ఆ పంట ఇలా వస్తూనే ఉంటాయి మనకి రెగ్యులర్గా. ఇప్పుడు మెల్లగా కొంచెం అది ఇంకా చెట్టు ఆకులు రాలిపోవడం, పండిపోయి రాలిపోవడం, ఇలాంటి కాయలు కూడా ఉన్న పిందెలు అన్నీ వచ్చేసి కాయల్లాగా వస్తాయి. ఇప్పుడు కొత్త పిందెలు ఇంకా రావు. సో ఇది అయిపోయిన తర్వాత దాన్ని మనం ప్రూన్ చేసుకోవాలి. అది స్టేజ్. సో ఇప్పుడు నేను ఒక కాయ కోసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలాంటి ఒక నార్మల్ చాక్ తీసుకొని, చాలా స్మూత్గానే ఉంటుంది ఇది. ఇట్లా ఒక హాఫ్ చేసుకుంటే లోపల ఇలా ఉంటుంది గుజ్జు మీకు. ఇది మందంగా ఉంటుంది తోలు, కానీ చాలా సాఫ్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి గుజ్జుని ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఈ ప్లేట్ నిండి ఇవి కనిపిస్తున్నాయి కదా, వీటిని ఏం చేస్తామంటే, ఇలా ఒక చిన్న స్పూన్ తీసుకొని ఇలాంటి ఒక కంటైనర్లోకి సింపుల్గా చాలా ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు. ఇట్లా అంటే వచ్చేస్తుంది, చాలా క్లీన్గా వచ్చేస్తుంది. ఈ డొప్పల్ని కూడా మనం కంపోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ డొప్పలు పారేయకుండా పెట్టుకోండి. ఇలా తీసినటువంటిది కొంతమంది డైరెక్ట్గా గింజలతో కూడా జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు, లేదంటే మిక్సీ చేసుకొని దాన్ని మనం జ్యూస్ తాగచ్చు. మరి ఇప్పుడు ఇన్ని కాయలు జ్యూస్ ఒకసారి ఎట్ట తాగుతాం, వివాహ భోజనంలో చేయలేం కదా. అందుకని వీటిని ఏం చేస్తామంటే, ఈ సైజులో కానీ లేదంటే ఇప్పుడు ఇలాంటి సైజు ప్లాస్టిక్ డబ్బాలు, కొంచెం మూత ఉన్నవి, ఇట్లాంటి మూత ఉన్నవి తీసుకొని అలా జ్యూస్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత కొంచెంగా సాల్ట్ యాడ్ చేసి దాన్ని మీరు స్టోర్ చేసుకోండి. ఎందుకంటే కొద్ది రోజులు ఉండటానికి. అలా ఇట్లాంటి డబ్బాల్లో వేసేసి సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచితే సుమారుగా రోజు వెళ్ళేప్పుడు పిల్లలకి జ్యూసు, లేదంటే మధ్యాహ్నం 3-4 టైంకి అట్లా మనం ఫ్రూట్ జ్యూస్ అట్లా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అది మనం ఎప్పుడైతే కలుపుకుంటున్నామో, ఇది ఇట్లా మంచిగా ఫ్రిడ్జ్లోంచి తీసిన చల్లగా ఉన్న దాంట్లో కొంచెం నీళ్లు పోసి కొంచెం షుగర్ వేసి, మనకు కావాల్సిన స్వీట్ ఒక్కొక్కరు వాళ్ళ టేస్ట్ని బట్టి షుగర్ వేస్తే, అందులో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి ఆ సాల్ట్ ప్లస్ ఇది దాంట్లో ఉన్నటువంటి పులుపు, సో 3 రకాలైనటువంటి టేస్ట్లు కలిసి చాలా బాగుంటుంది. నేను ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను మళ్ళీ. ఆహా, చాలా బాగుంటుంది. ఇదేంటంటే మనకి ఇది సీడ్స్ కూడా అన్నీ మిక్సీ చేసేసింది. నాకు పర్సనల్లీ నేను సీడ్స్ కంటే ఇలా మిక్సీ చేసేసిన తర్వాత డైరెక్ట్గా జ్యూస్ తాగడం ఇష్టపడతాను. కొంచెం అవి గట్టిగా ఉంటాయి కాబట్టి అవి నవిలి కొంచెం అట్లా ఇష్టం ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా దీన్ని మనం షుగర్ వేసేసి స్పూన్తో తిప్పేసుకొని తాగేయచ్చు, అది కూడా బాగుంటుంది. సో అది మన ఈ ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ తయారీ, జ్యూస్ స్టోర్, ఆ కోర్ కంటెంట్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది. వీటినైతే మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు. ఇంకొక ఇదేంటంటే ఆవుకు కూడా పెట్టచ్చు, ఆవులు కూడా ఇష్టంగా తింటాయి. ఓకే, సో అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.